పిల్ల పరిగెత్తుకుంటా బుక్స్ తీసుకుని ఇంట్లోంచి బయటకు వస్తుంది. తన ఇంట్లో నుంచి ఇల్లు కూల్ చేస్తుంటే పక్క నుంచి నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. ఏమంటారే, మన దేశంలో ఎంతమంది కబ్జాలు చేసి ఈ చేసి ఎంతమంది విత్ ప్రూఫ్స్ ఉన్నా సరే వాళ్ళ ఇంటికి కూడా పేగలేని వాళ్ళు సామాన్యుడి ఇంటి మీదకి వెళ్ళి పిల్లల్ని కూడా పెంచుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళ మీద ఇంటికి వెళ్ళి ఇల్లు పడగొట్టి అసలు ఏం సాధిద్దామని మీరు? ఇదా డెమోక్రసీ అంటే? ఇదా ఇండియా అంటే? ఇదా డెవలపింగ్ ఇండియా అంటే? అదే కొంచెం కూడా కామన్ సెన్స్ ఉంటుందా మీకు? ఉసురు పోసుకుంటున్నారా బాబు మీరు? మైనారిటీస్ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ. అరే మీరు ఒకటి జెండా మోయడం మానేసేయండి. మీ దాంట్లోనే ఒకడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఆడు హైకమాండ్ ఏదైతే ఉందో ఆడమాట అంటాడు. ఇప్పుడు మీకు డబ్బులు ఆడబడుతున్నారో ఆడమాట అంటాడు. డబ్బులు ఆడికి ఎవరు ఫండ్ చేస్తున్నారో ఆడమాట అంటాడు. ఇప్పుడు మీరు జెండా మోసారు, ఆడు వెనకాల తిరిగారు, ఒక 10 సంవత్సరాలు తిరిగాడు, ఆడ వెనకాల 10 సంవత్సరాలు తిరిగారు, జెండా మోసారు, అంతా చేశారు. ఇప్పుడు ఆడ ఫైనల్గా ఎమ్మెల్యే అయితే మీరు వచ్చి అన్న నాకు ఏదో చేసి పెట్టినా అంటే ఏదో ఒక సొల్లు కౌలు దగ్గర తెప్పించి నీకు ఏం చేసి ఏమన్నదో నీకు పట్టించుకోడు. ఒక్కసారి పదవి వచ్చిందంటే నువ్వు ఇంకా ఆడ దగ్గర దిగుతా ఉండి ఏం సాధిస్తారా మీరు? నాకు అర్థం కాదు. రేపొద్దున మీ ఇంటి దగ్గర సిచ్యువేషన్ వస్తుంది. రేపొద్దున మీళ్ళు కూడా పడదే. అరే మన దాంట్లో ఇంతమంది రా, మనం కూడా పాలిస్తాం రా, మనం కూడా పోటీ చేయొచ్చు. అది ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. వాళ్ళే కదా, డబ్బున్న వాళ్ళే కదా, సామాన్యుడు కూడా చేయొచ్చు, సామాన్యుడు కూడా రాజకీయాల్లో రావచ్చు. అప్పుడే డెమోక్రసీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ చెత్తనా కొడుకులు జెండా పోసే దానికన్నా మనలో నుంచి ఒకడు నాయకుడు వచ్చి, మనలో నుంచి ఒకడు చదువుకున్న నాయకులు పెట్టి మనం అడిగి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మన డెమోక్రసీ చేంజ్ అవుతుంది. అది పక్కన పెట్టేసి మీరు ఎవడో ఎంత కూడా పాస్ కాడు, ఆడి జెండా మోసి ఆడ వెనకాల తిరిగి నీకు క్యాస్ట్ అంత ఎక్కువైపోతుందా, లేకపోతే నీకు రిలీజన్ అంత ఎక్కువైపోతుందా? అరే మనిషిని మంచిగా చూడరా ముందు. క్యాస్ట్ ఇదంతా పక్కన పెట్టేసేయండి ఇంకేం రోజులు. అందుకే ఇండియా అనేది పింగే దయచేసి సీరియస్గా తీసుకోండి. మనలో నుంచి ఒక నాయకుడు రావాలి. అది నువ్వే అవ్వచ్చు ఖచ్చితంగా. నీలో దమ్ము ఉంది, సరిపడే ధైర్యం ఉంది, నువ్వు అనుకుంటే సాధిస్తావు. అది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకు హక్కు. సో దాన్ని ఎవరు కాలరాయద్దు. మనకి మనం సపోర్ట్ చేసుకుందాం. నీ క్యాస్ట్ పక్కన పెట్టు, ఏదో పక్కన పెట్టు. నీ నాయకుడు తప్పు చేశాడంటే అడిగే దమ్ము నీకుందా? అడిగే ధైర్యం నీకుందా? నీ నాయకుడు తప్పు చేశాడంటే నువ్వు మాట్లాడవు. లేదా నువ్వు సపోర్ట్ చేసేవాడిని తప్పు చేశాడంటే మాట్లాడు. ఏ అన్నాను. అదే మీ ఇంట్లో మీ చెల్లికి మీ అనుకో చేస్తే ఊరుకుంటావా? దయచేసి థింకింగ్ మార్చుకోండి. ప్రతి ఒక్కరు థింకింగ్ మార్చుకోండి. తప్పు అంటే ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పాలి, అది ఎవరైనా సరే. సో ఇది నేను చెప్పాలంటే జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.